సిలువను చూస్తే మీకేం గుర్తొస్తుంది? బాధ, అవమానాలు, ఓటమి కదా. ప్రైజ్ లార్డ్. యేసయ్య సిలువపై ఉన్నప్పుడు ఆయన కొట్టారు, ఆయన అవమానించారు, ఆయన మరణం వరకు ఆయన్ని హింసించారు, ఆయన బాధ పెట్టారు, ఆయన మరణించాడు. సిలువను చూడగానే మనకి ఓటమిలోనే కనిపిస్తుంది. కానీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే సిలువ ఓటమి కాదు, ఆత్మీయంగా అది గొప్ప విజయం. ఎందుకంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన సిలువ పైన చేసిన ప్రతి త్యాగము జయోత్సవంగా మనం చూస్తున్నాం, గొప్ప విజయముగా మనం చూస్తున్నాం. అవును, సాధారణంగా ఒక సిలువను చూస్తే అదొక పనిష్మెంట్ లాగా, అది ఓటంలోనే కనిపిస్తుంది. కానీ సిలువ పైన ఆయన చేసిన త్యాగము గొప్ప విజయము. ఆ విజయమే మన రక్షణానికి మార్గంగా మనం చూస్తున్నాం. ఆమేన్. సిలువ పైన యేసయ్య ఎంత మాత్రం ఓడిపోలేదు, యేసయ్య గెలిచాడు. ఈరోజు నీ పరిస్థితులు అన్నీ ఓడిపోయినట్టు కనిపిస్తున్నావు, జ్ఞాపకం చేసుకో. సిలువ పైన యేసయ్య గెలిచాడు. నీ జీవితంలో కూడా ప్రతి ఓటమి పరిస్థితులను దేవుడు విజయముగా మార్చగలడు. యేసయ్య సాధించిన విజయంలోని మనం నిలబడదాం, విశ్వాసంలో మనం ముందుకు వెళ్దాం. యేసయ్య మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.